గీతాంజలి టాలెంట్ స్కూల్ 23వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ కె శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. తర్వాత డీఎస్పీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, కష్టపడితే విజయం సాధించవచ్చని చెప్పారు. తదనంతరం గీతాంజలి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ వి శ్రవణ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలని, నేటి కాలపు సాంకేతికతను ఉపయోగిస్తూ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలని సూచించారు. చివరగా ముగింపు ప్రసంగంలో ప్రిన్సిపాల్ శ్రీమతి హరితా శ్రవణ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం చేపడుతున్న విద్యా ప్రణాళికను, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను, బోధన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గీతాంజలి స్కూల్ 23 ఇయర్స్ అండ్ ఎస్టాబ్లిష్ చేసి 23 ఇయర్స్ నుంచి రవీంద్ర భారతిలోనే ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తున్నాము. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు 2 ఇయర్స్ ఆపాము. కంటిన్యూస్లీ రవీంద్ర భారతిలోనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము యాన్యువల్ డే చేస్తాము. యాన్యువల్ డే జరిగింది ఈ రోజున. పిల్లలందరూ పెర్ఫామ్ చేసిన ప్రతి డాన్స్లోనూ కూడా ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ఇవాళ చేసిన స్పెషల్ కాన్సెప్ట్ రావణాసుడు రాక్షసుడిలాగానే చూస్తారు మనం. రాక్షసుడు ఓన్లీ కొన్ని గుణాల్లో మాత్రమే, కానీ మంచితత్వం, రాజు అనేది మనం మర్చిపోయాము. అది మేము చూపించాము ఇవాళ. ఎప్పుడు మగపిల్లల్నే హైలైట్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సుల్ని చూసి అది తప్పు, ఇది తప్పు అని చెప్తారు. పేరెంట్సే చెప్తారు. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాము. సో మగపిల్లల్ని తక్కువ చూడొద్దు అని చెప్పి మేము అనట్లేదు. మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలను కూడా ఈక్వల్గా చూడండి, అది మా రిక్వెస్ట్. సో ఈ కాన్సెప్ట్స్ చేసాము. ఇప్పుడు అందరూ కూడా జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. జంక్ ఫుడ్ తింటే ఎటువంటి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఎట్లా ఎనర్జెటిక్గా ఉంటాము, హెల్దీగా ఉంటాము అని చెప్పి గ్రేడ్ 1 చిల్డ్రన్ పెర్ఫామ్ చేశారు ఇవాళ డాన్స్. ప్రతి పేరెంట్, ప్రతి గెస్ట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ హెల్దీ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్ కాన్సెప్ట్ వండర్ఫుల్గా ఉంది అని చెప్పి మాకు ప్రైజెస్ ఇచ్చేయారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు అంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి కానీ ఎట్లాంటి మీరు క్లాసెస్ కానీ లేదంటే మోటివేషన్ ఎట్లాంటి తీసుకుంటారు మీకు క్లాస్? అసలు మా స్కూల్లో నేను చేసే ప్రోగ్రాంలో మా పిల్లలు ఎవరికి కూడా స్ట్రెస్ అనేది ఉండదు. బట్ నా పిల్లలు ఎవరైతే 10th క్లాస్ పాస్డ్ అవుట్ అయ్యి 100% రిజల్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే ఆర్ గివింగ్ ద మార్క్స్. 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ 8 మెంబర్స్ ఉన్నారు. ఈ ఇయర్ 22 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే 20 మెంబర్స్కి 500 అబోవ్ వచ్చాయి మార్క్స్. ఇంకా మా స్కూల్లో స్ట్రెస్ ఉంటుంది అనేది మీరు ఎలా అంటారు మేడం? ఒక సైడ్ అంటే ఈరోజు ఎవరెవరు గెస్టులు వచ్చారు? డీసీపీ సార్ కె శ్రీనివాసరావు గారు వచ్చారు. హీ ఈస్ ద విజిలెన్స్ డిపార్ట్మెంట్ పర్సన్. ఎంత అద్భుతంగా మాట్లాడారు అంటే ఆయన స్పీచ్కి పిల్లలందరూ మోటివేట్ అయ్యి పిల్లలందరూ మారుతారనమాట. ఓకే, మన పేరెంట్స్కి మనం ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్కి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అప్పుడే మన లైఫ్లో మనం అచీవ్మెంట్స్ ఏదైతే అనుకుంటామో దాన్ని రీచ్ అవుతాము అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు. సో సైబర్ క్రైమ్ నుంచి హరికృష్ణ గారు వచ్చారు. ఆయన కూడా పిల్లలు సోషల్ మీడియాని యూజ్ చేస్తే ఎటువంటి లాసెస్ ఉంటాయి, పేరెంట్స్ పట్టించుకోకపోయినా, పేరెంట్స్ 1 డే మిస్ అయినా సరే పిల్లలు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. మాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఎస్ఎస్సికి మీరు ఎట్లా గైడ్లైన్ చేస్తారు మేడం స్టూడెంట్స్కి మన రిజల్ట్ మంచిగా రావాలని? ఎస్ఎస్సికి ఎవ్రీ ఇయర్ నేను 10th క్లాస్ చిల్డ్రన్ని మార్నింగ్ 5 నుంచి 7 o'clock వరకు వీడియో కాల్ చేసి, వీడియో కాల్లోనే నేను ఉంటాను. అలాంగ్ విత్ మీ మా పర్టికులర్ ఒక టీచర్ ఉంటారు. పిల్లల్ని అక్కడ గైడ్ చేస్తూ చదివించుకుంటాము. ఈవినింగ్ 6:30 వరకు క్లాసెస్ పెడతాము. పిల్లలకి హ్యాపీగా చదువుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. సో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఏమి ఉండదు. ఏఐ అనేది కొత్తగా టెక్నాలజీ కదా, స్టూడెంట్స్కి ఎట్లా యూజ్? మేము రోబోటిక్ క్లాసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాము ఈ ఇయర్. ఆ రోబోటిక్ క్లాసెస్లో పిల్లలు వాళ్ళు ఆ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఒక ఐటెంని ప్రిపేర్ చేసినప్పుడు, సపోజ్ కార్ కానీ లేదా చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి, స్పెక్ట్స్, ఆ స్పెక్ట్స్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఫీల్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ మేము చూసినప్పుడు వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అనిపిస్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో ఏఐ మీద ప్రపంచం అంతా నడుస్తుంది అన్నప్పుడు
మేము ముందుగానే ఆలోచించి Robotic. రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని అందులో ఫ్యూచర్లో కాంపిటీషన్ అనేది లేకోకుండా ఇప్పటి నుంచినే మంచిగా ట్రైన్ చేయగలుగుతున్నాము అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యాకల్టీ మన దగ్గర ఎంతమంది ఉంటారు మేడం? ప్రతి ఫ్యాకల్టీ కూడా వండర్ఫుల్ ఫ్యాకల్టీ. ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ వరకు అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్. బీఎడ్ చేసి ఉండటం కానీ, ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండటం, ఆర్ ఎంఏ ఇంగ్లీష్, లిటరేచర్, ఇలాంటి టీచర్స్నే మేము అపాయింట్ చేసుకుంటాము. సో వాళ్ళు చెప్పే విధానం చాలా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండబుల్గా ఉంటుంది. కాబట్టే మా పిల్లలు ఎవరు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వరు, Thank you, చాలా హ్యాపీగా ఉంటుంది. Thank you, madam. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. కొరియోగ్రాఫర్ నితీష్. నేను ఇక్కడ గీతాంజలి టాలెంటెడ్ స్కూల్లో దిస్ ఈజ్ నాది 4th ఇయర్. 4th ఇయర్ వరకు నాకు సక్సెస్ వచ్చింది, ఎప్పుడు ఫాల్ట్ రాలేదు. నా సక్సెస్ చూసి అందరూ మెచ్చుకున్నారు, బాగా వచ్చాయి. పిల్లలందరూ ఏ పాటలు మీరు నేర్పించారు? పాటలు నేను నేర్పించే సాంగ్స్ 11 సాంగ్స్. ఓకే. అన్ని థీమ్ వైజ్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే. అన్ని ఒక్కొక్క ప్యాటర్న్ వేరే, డిఫరెంట్, మొత్తం డిఫరెంట్ Okay. ప్యాటర్న్స్. ఒకటి ఫుడ్ కాన్సెప్ట్ అని, జంగల్ కాన్సెప్ట్ అని, రావణ అని, ఇలా రావణ పాట ఇది కొంచెం కష్టం కదా, ఎంత టైం పడుతుంది వాళ్ళకి నేర్పించడానికి? వీళ్ళకి 10th వాళ్ళు వీళ్ళు ఎక్కువ నాకు టైం ఇవ్వలేదు సార్. ఓకే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అని ఇవన్నీ రాసుకున్నారు, ఓకే. తక్కువ టైంలో ద బెస్ట్ ఇచ్చారు. ఓకే. వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను, బాగా చేశారు. పిల్లలందరూ బాగా సపోర్ట్ చేశారు. ఓకే. బట్ ఏంటంటే బాగా చేశారు, ఎగ్జామ్ తక్కువ టైంలో ద బెస్ట్ ఇచ్చారు. మీకు ఏ పాటకు ఎక్కువ టైం తీసుకున్నారు వాళ్ళు? ఏ పాట కంటే నాకు కాంచనా ఎక్కువ టైం పట్టింది, అంటే ఆబ్సెంట్ అయ్యే వచ్చింది. అంటే రేపు ప్రోగ్రామ్ అనగా ఈ రోజుగా, అంటే కొంతమంది హెల్త్ బాగాక ఇష్యూస్ వల్ల డ్రాప్ అయ్యేవారు. వన్ డే చేంజెస్ పడుతూనే ఉన్నాయి. వన్ డే రేపే ప్రోగ్రామ్ అనగా చేంజెస్ పడ్డాయి, కానీ బాగా వచ్చింది, అది చాలా హిట్ ఈ అయిపోయింది. స్కూల్కి ఎన్ని ఇయర్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు? 4 years సార్, దిస్ ఇస్ 4th ఇయర్. 4 ఇయర్స్ కంటిన్యూ మీరే కోరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఓకే సార్, మీరు పర్సనల్గా వచ్చేస్తే ఇప్పటివరకు ఎక్కడ మీ సొంతంగా ఏ ప్రోగ్రాంలో మీరు కండక్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు? నేను డీట్ ప్రోగ్రామ్ లో చేశాను, ఓకే. నెక్స్ట్ ఆడియో లాంచెస్ అని, ఓకే. ఇట్లా అన్ని సంగీత్ ప్రోగ్రామ్స్ అని, ఇట్లా ఇవన్నీ. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ సీనియర్ కోరియోగ్రాఫర్ కావా, ఒక వ్యక్తి ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఫేమస్ అవ్వాలన్నా, అతనికి సాంగ్స్ ఇది ఫేమస్ కావాలన్నా ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి? ఏం లేదు సార్, నా చెప్పే వరకు నా బాధ్యత ఓకే. వాళ్ళ చేతిలో ఉంది. ద బెస్ట్ ఏంటంటే నేను కొరియోగ్రఫీ చేసేస్తాను, ద బెస్ట్ ఇవ్వాలంటే పిల్లల్లో ఉంటాయి, ఓకే. అది ఈరోజు తెలిసాయి. ఓకే. ఈరోజు ఎన్ని పాటలు మొత్తం, అంటే మీరు నేర్పించు కొన్ని సాంగ్స్, కానీ హైలైట్ ఏంటి సాంగ్స్ ఈరోజు? అన్ని హైలైటే సార్. ద బెస్ట్ ఏంటంటే రావణ సిట్ ద బెస్ట్ వచ్చింది, నెక్స్ట్ కాన్సనాక్ బెస్ట్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ప్యారడైజ్ సాంగ్ బెస్ట్ వచ్చింది, ఓకే. గర్భ 10th వాళ్ళకి బెస్ట్ వచ్చాయి. ఇది పోతూ ఉంటే అన్ని బెస్టే వచ్చాయి. మీ పేరు సార్? నితీష్.